హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీక్షిత్ 999. ఈరోజు మనం చేయబోయే రెసిపీ గార్లిక్ చికెన్ కబాబ్. ఈ గార్లిక్ చికెన్ కబాబ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో కరివేపాకు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, అల్లం వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత చికెన్ మ్యారినేట్ కోసం ముందుగా చికెన్ తీసుకొని చికెన్లో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ అందులో ఒక నిమ్మ చెక్క పిండుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు తీసుకొని పెరుగును కూడా ఆ ముక్కల్లో వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుందాం. పెరుగంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకుందాం. కలిపిన తర్వాత అందులోనే 1 టీ స్పూన్ మైదా పిండి, 1 టీ స్పూన్ బియ్యం పిండి, అలాగే 1 టీ స్పూన్ శనగపిండి, అలాగే 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి. సరిపడినంత వేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి ఒక గుడ్డు తీసుకొని గుడ్డుని కూడా చితగొట్టుకొని అందులో వేసుకోవాలి. వేసిన తర్వాత అదంతా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ముక్కలకు పట్టేలాగా చికెన్కి బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకోవడం వలన ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. సో అలా కలిపిన తర్వాత ఒక 30 మినిట్స్ పాటు ఫ్రిడ్జర్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చికెన్ ఫ్రై చేయడానికి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయినాక ఒక్కొక్కటిగా చికెన్ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి వీడియోలో వేస్తున్నట్టుగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అలా వేయడం వలన ముక్కలు అంటుకోకుండా ఉంటాయి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల ముక్క అనేది మాడకుండా లోపల బాగా ఉడికిద్ది. థిక్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. కాస్త గ్రేవీ మిగిలింది కదా, అందులో పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కలుపుకున్న తర్వాత ఒకసారి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. అందులోనే కాస్త కరివేపాకు, జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత తీసి చికెన్ ముక్కల మీద గార్నిష్ చేసుకోవాలి. అలాగే కాస్త కొత్తిమీర కూడా వేసి గార్నిష్ చేసుకుంటే మన గార్లిక్ చికెన్ కబాబ్ రెడీ అయినట్టే ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి గార్లిక్ చికెన్ కబాబ్. టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.